ఏంటి ఈ ఓకే. ఎవరికి ఇది ఎవరు కావాలని జరిగినటువంటి ప్రయత్నం కాదు. ఖచ్చితంగా మానవ తప్పిదమో, లేదంటే కొంత అధికారుల నిర్లక్ష్యం వల్లో జరిగినటువంటి ఇదొక కార్యక్రమం కావచ్చు దానికి సంబంధించి. కానీ ఎందుకు రాజకీయ రంగం పులిమే విధంగా ఇప్పుడు రాజకీయ పార్టీలు మాట్లాడుతూ వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గతంలో తప్పు చేశాడు, లేదంటే దానికి అనుగుణంగా మేము ఇప్పుడు అధికారులు చేశారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. లేదంటే ఇంకొక అంశానికి సంబంధించి మరికొందరు మరే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. దేన్ని అంటే లేని దాన్ని కావాలని చెప్పేసి రాజకీయంగా సృష్టించి ఎస్కేప్ చేయడానికి ఏమైనా ప్లాన్ జరుగుతుందా? ఇంకొంతమంది అయితే మరీ బియాండ్ ద లిమిట్ వెళ్ళిపోయి కొంతమంది ఈ ఈ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క మనుషులుగా ఉన్నారు, అందుకోసమే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు పని చేయలేదు అని చెప్పేసినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎలా చెప్తారు దీనికి సంబంధించి? ఫస్ట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక దురదృష్టకర పరిణామం. రెండు రాజకీయ పార్టీలు ప్రధానంగా లేదా పలు రాజకీయ పార్టీలు ఏ ఘటన జరిగినా దాన్ని తన ప్రత్యర్థికి మెడకు చుట్టడం అనేది సరాసరి మధ్యలో ఏమి ఉండవు. డైరెక్ట్ గా హెచ్ఓడికే చుట్టేస్తారు. ఎక్కడైనా ఒక జరిగింది అనుకో డైరెక్ట్ గా జగన్ కి తెలుగుదేశంలో చూస్తారు, తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారికి జగన్ పార్టీ వాళ్ళు చూసేస్తారు. ఆ రకంగా పరస్పరం అపనిందలు నిందలు పక్క ప్రత్యర్థి మెడకు చుట్టడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది రాజకీయ వ్యవస్థలో. ఇది దురదృష్టకరం. దాని కొనసాగింపుగానే టీటీలో జరిగిన పరిణామాలు కూడా చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటి జరిగింది కాబట్టి ప్రభుత్వం గతంలో వీళ్ళని అందామా, గతంలో ఆయన విషయంలో కూడా ఇట్లే తేల్చారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగితే డైరెక్ట్ గా జగన్ గారికి, ఇప్పుడు శ్రీవారి లడ్డు విషయం ఉంది, డైరెక్ట్ గా జగన్ కి ఆపాదించేసినారు. ఇట్లాంటివి కొంచెం దూరం వెళ్తా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఘటనగా చూడాలి, ఎవరి పాత్ర ఎంతో చూడాలి. ఆడవరకే వచ్చే మంచి రాజకీయాలు మంచిది. ఇప్పుడు అదుపు తప్పినాయి కాబట్టి అన్ని వైపులు ఇప్పుడు టీటీడీలో జరిగిన విషయాలు అట్లా చూడాలి, వాళ్ళు అట్లా వ్యవహరిస్తారని. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా వచ్చారు, తాను ప్రాథమిక విచారణ చేశారు. తన దృష్టికి వచ్చిన అంశాల ఆధారంగా ఒక 2 ఐపీఎస్ ఆఫీసులను బదిలీ చేశారు, ఒక ఐఏఎస్ ఆఫీసుని బదిలీ చేశారు, ఒక డిఎస్పీ ఇంకొక ఉన్నతాధికారిని సస్పెండ్ చేశారు. దాంతో పాటు జ్యుడిషియరీ విచారణకు ఆదేశించారు. ఎవరు అనుమానాలు వాళ్ళకు ఉండొచ్చు, నాకు ఉన్న అనుమానం ఉండొచ్చు, మీకు కొన్ని అనుమానం ఉండొచ్చు, కానీ మామూలు సందర్భాల్లో అనుమానాలతో ఆరోపణలు చేయొచ్చు. ఒక విషాదం, ఒక సున్నితమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యవస్థ, మతం సంబంధించిన అంశాలు, ఇట్లాంటి విషయాల్లో మన అనుమానాలన్నింటినీ తీసుకొచ్చి పబ్లిక్ గా పెట్టకూడదు. ఈరోజు కొంతమంది అధికారులు సరిగ్గా పనిచేయలేదు, వాళ్ళ పలానాల వాళ్ళు ఇట్లా ఆపాదించుకుంటూ పోతే మీరు ఆ మాట అంటారు, ఈతల వాళ్ళు ఏమంటారు, మీకు కావాల్సిన అధికారులు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేదని వీళ్ళు అంటారు. ఇట్లా పోతే అధికార వ్యవస్థ లీనియస్ తీసుకుంటుంది, డ్యామేజ్ అయిపోతుంది. అది మంచిది కాదు. కాబట్టి జ్యుడిషియరీ విచారణకు ఆదేశించారు కాబట్టి దాంట్లో తేలుతుంది కదా ఏ అధికారి పాత్ర ఎంతో. ఇప్పుడు బదిలీలు చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కనిపిస్తుంది వాళ్ళ లోపాలని, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అని. నిజానికి వాళ్ళ లోపం ఉందా లేదా కూడా ఆ విచారణలో తేలుతుంది. ఇప్పుడు బదిలీ చేసిన అందువల్ల బదిలీ ఎందుకు, కొంతమంది సస్పెండ్స్, కొంతమంది బదిలీ ఎందుకు చేసినారు? సస్పెండ్స్ అనేవాళ్ళు డైరెక్ట్ గా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా సస్పెండ్ చేసినారు. బదిలీ ఎందుకు చేసినారు సస్పెండ్ చేయకుండా? అంటే వాళ్ళ పాత్ర ఎంతో కరెక్ట్ గా తెలియదు, ఎక్కడో లోపం కనిపిస్తా ఉంది. నిజంగా వాళ్ళు తెలిసి జరిగిందా తెలియదని ఐడెంటిఫికేషన్ ఇంకా జరగలేదు. ఒక 2 గంటల్లో ముఖ్యమంత్రి గారు ఎవరు చేయలేరు. కాబట్టి కొంతమంది పైన బదిలీలు, కొంతమంది అంటే బదిలీలు సస్పెన్స్ ఎందుకు పోయారంటే మేము చాలా సీరియస్ గా ఉన్నాము అని పబ్లిక్ గా చెప్పాలి కదా. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత మేము విచారణ చేస్తాము, ఆ విచారణలో తేలుతుందని వెళ్ళిపోయింటే ప్రజలు నెగిటివ్ తీసుకుంటారు, యాక్షన్ కోరుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఘటన చాలా సీరియస్ గా 6 మంది చనిపోయినారు, టీటీడీ లాంటి సంస్థలో ఎప్పుడు జరిగింది. కాబట్టి మేము సీరియస్ గా ఉన్నాం అని చెప్పడం కోసమే ముఖ్యమంత్రి గారు 3 బదిలీ 2 సస్పెండ్ చేశారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించారు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీలో తేలనివ్వండి ఎవరు తప్పు ఏంటో. ఇప్పుడు అది చేసిన ఇప్పుడు యాక్ట్ సస్పెన్షన్ ట్రాన్స్ఫర్లు చేసిన వాళ్ళు తప్పులు తేలొచ్చు, ఒప్పు అయితే వాళ్ళు కరెక్ట్ అయిపోతారు. ఇంకా ఎవరైనా దీని లోపాలంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. అప్పుడు ఈఓ గారు అడిషనల్ అప్పుడు తేలుతుంది ఎవరి పర్యవేక్షణలో ఎవరు తప్పు జరిగింది. తేలకు ముందుగానే పలానా అధికారికి లేదా పలానా అధికారి కులమో లేకపోతే పలానా నేపథ్యం దృష్టిలో పెట్టుకొని మీరు పలానా పార్టీ అని ముద్రేసేసి మీరు సరిగ్గా చేయలేదు అని వాళ్ళని ఎత్తినేసేయడం, దాన్ని కుట్రకోణను ఆపాదించడం, లేదా పలానా అధికారి మీకు మీ వాడు కాబట్టి వాళ్ళని ఏమి చేయట్లేదని వీళ్ళని ఎత్తినేసేస్తే అధికార వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. అంటే ఇది మంచిది కాదు. జ్యుడిషియరీ విచారణ ఆదేశించారు కాబట్టి ఇంకా విచారణ తొందరగా జరగాలని కోరుకుందాం, తొందరగా రిపోర్ట్ రావాలని కోరుకుందాం, తొందరగా వెయ్యాలి, తొందరగా రావాలి, తొందరగా యాక్షన్ తీసుకోవాలి, ఆ వైపుగా ప్రయాణించాలి. కానీ మిగతా విషయాలు క్లాస్ చేస్తే అన్నెసరీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. చైర్మన్ గారికి సంబంధించి ఈఓకి సంబంధించి ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ వల్లే ఇలాంటి ఘటన జరగడానికి కూడా కారణం అని చెప్పేసి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. డైరెక్ట్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి వచ్చినటువంటి టైంలో కూడా అక్కడ కొంతమంది అక్కడ డైరెక్ట్గానే ఈఓ కావచ్చు చైర్మన్ కావచ్చు ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది, మళ్ళీ మంత్రి కలగ చేసుకొని దాన్ని ఆఫ్ చేశారని చెప్పేసి కొన్ని ప్రధాన పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఏంటి అలాంటి పరిస్థితి ఉందా అక్కడ, లేదంటే కావాలని సృష్టించిందని అనుకోవాలా? 2 అంశాలు ఉన్నాయి. ఒకటి
రివ్యూ సమావేశంలో చైర్మన్ కి ఈఓకి మధ్య వాగ్వివాదం జరిగినట్టుగా మనకు పత్రికలో వచ్చింది. అవును. రివ్యూ రివ్యూలో కాదు, అక్కడ రివ్యూలో అక్కడ డైరెక్ట్ గా చైర్మన్ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా. అది పత్రికలో రాలేదు కానీ ఈ పత్రికల్లో ప్రధానంగా వచ్చిందంటే టీటీడీ ఏడీ బిల్డింగ్ లో సీఎం గారు రివ్యూ చేశారు. ఉమ్, చైర్మన్, ఈఓ, కొంతమంది ఎమ్మెల్యేలు, ఆఫీషియల్స్ ఉన్నట్టున్నారు. ఓకే. అందులో వాగ్వివాదం జరిగినట్టుగా మంత్రి జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి సమక్షంలో అన్నట్టుగా పత్రికలో వచ్చింది. అందులో ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అవునవును. అది నిజం అవుతుందో మనకు తెలియదు, ఆధారాలు లేవు. కానీ ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే చంద్రబాబు గారు ఇట్లా వాటిని యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ వాళ్ళిద్దరు వాగ్వివాదం ఇంపార్టెంట్ కాదు. చీఫ్ మినిస్టర్ అనే హెచ్ఓడి ఉన్నప్పుడు, రాష్ట్రానికి పెద్ద ఉన్నప్పుడు, పెద్ద పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఆయన, మిగతా విషయాలు విభేదించి ఆయన కొన్ని విషయాలు ఒప్పుకోడు. అలాంటి ఆయన ముందు ఇద్దరు వాదులు ఆడుకున్నారంటే చాలా లీనియన్స్ తీసుకున్నట్టే. చంద్రబాబు గారికి నష్టం ఆ వార్త నిజమైంటే. కాబట్టి అది నిజాపనేది మనకు తెలియదు. కాబట్టి అది పత్రికలో వచ్చింది, చూడాలి. జరుగుంటే అది ఆశ్చర్యమే. అయితే ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా ఒక మాట చెప్పాడు. అదేంటంటే చైర్మన్ కి ఈఓ ఎగ్జిక్యూటివ్ మధ్య ఏదో తేడా, గ్యాప్ ఉంది, అది ఫిలప్ చేసుకోండి, ఈ విషయం నేను సీరియస్ గా ఉంటాను అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? గ్యాప్. కొంతమంది బోర్డు మెంబర్ కూడా చాలా మంది ఉంటారు. ఉత్సాహాలు చూపొద్దండి, మనకేదో అభిప్రాయాలు ఉంటే దాని అంతా ముందుకు తీసుకొచ్చేద్దండి అని కూడా చెప్పాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆ ఒక వ్యాఖ్యకి అర్థం చాలా ఉంటుంది లోపల. ముఖ్యమంత్రి ఎవరు మనలాగా ఎనలిస్ట్ లాగా అన్ని చెప్పాడు కదా బయట, నర్మగర్భంగా కొన్ని చేస్తాడు, లోపల అన్ని విషయాలు చెప్పుకుంటాడు. దీన్ని బట్టి చూస్తుంటే చైర్మన్ అంటే అర్థం పాలక మండలి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే వ్యవస్థ, పరిపాలన, సిబ్బంది. ఈ రెండు మధ్య గ్యాప్ ఉందనేది ముఖ్యమంత్రి గారు బహిరంగ చెప్పిన మాట. ఇది మంచిది కూడా కాదు, సరిదిద్దుకోవాలి, లేకపోతే కుదరపోతే యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది పైనుంచి.